నా పేరు షేక్ మొహమ్మద్ జాకిర్ హుస్సేన్ అండి. ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున 27వ డివిజన్ గౌస్ నగర్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించడం జరుగుతున్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు టీడీపీ పార్టీలను గురించి కొంచెం మేము ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉండాలి. బీజేపీ పార్టీ ఏ విధంగానైతే మస్జిద్ మందిర్ విషయం, అదేవిధంగా హిందుస్థాన్ పాకిస్తాన్ అనే విషయం, హిందూ ముస్లిం అనే విషయం తప్పనిచ్చేసి ఈ ఎన్నికల్లో గెలవలేదని స్పష్టంగా తెలిసింది. అటువంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీ బీజేపీ పార్టీ. హిందూ ముస్లింలను వేరు చేసి ఇక్కడ కుర్చీలను కాపాడడం కోసం బీజేపీ పార్టీ చాలా ప్రయత్నం చేస్తుంది. అటువంటి పార్టీతో, కమ్యూనల్ పార్టీతో వైఎస్ఆర్సీపీ పార్టీ మరియు టీడీపీ పార్టీ ఇద్దరు, ఒకరేమో ప్రత్యక్షంగా బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నారు, ఇంకొకరేమో పరోక్షంగా మద్దతు ఇస్తున్నారు. ఆ మద్దతులో ఇప్పటి వరకు రాజ్యాంగానికి వ్యతిరేకంగా, మైనార్టీలకు వ్యతిరేకంగా ఎన్ని బిల్లులు బీజేపీ ప్రవేశపెట్టిందో అన్ని బిల్లులకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు టీడీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇద్దరూ కలిసి మద్దతు ఇచ్చినారు. మేము ఈ పార్టీలను ఒకటే అడుగుతున్నాము, మీరు సెక్యులర్ పార్టీ అనేది ముసుగు తీసేసి, అయ్యా మేము బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నాము, బీజేపీ పార్టీ మా పార్టీ, మీరు ఎన్ని ఓట్లు వేసినా కూడా మాకు గెలిపించిన తర్వాత మా సపోర్ట్ బీజేపీకి ఉంటుందని ప్రత్యేకంగా ప్రజల ముందు ఉంచండి. లేకపోతే మేము సెక్యులర్ పార్టీ అని చెప్తున్నారు కదా, ఆ సెక్యులర్ పార్టీ మీద మీకు ఒకటే అడుగుతున్నాము, ఎన్ఆర్సీ లాంటి, సిఏఏ లాంటి బిల్లులు ఇప్పుడేమో అమలు ప్రయత్నించి వచ్చి ఉండాలి. ఆ బిల్లులకి మేము సపోర్టు చేయము, మద్దతు ఇవ్వము. ఎట్లాగైతే కేరళ ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తమ అసెంబ్లీలలో ఎట్లా బిల్లు పాస్ చేసినారో అదేవిధంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు మీ అసెంబ్లీలో పాస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ మేనిఫెస్టోలో కూడా మీ నల్ల చట్టాలకు మద్దతు ఇవ్వమని మీరు ప్రజల ముందుకి దాన్ని నోరుతో చెప్పడం కాదు, మేనిఫెస్టోలో రావాలా, అప్పుడు మేము ఆలోచిస్తాం మీరు సెక్యులర్ పార్టీ అని. అదేవిధంగా కడప లోకర్లో దర్గా స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి, వక్ఫ్ బోర్డు స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి, పేద ప్రజల ఇళ్లను కూల్చివేస్తున్నారు. అదేవిధంగా సినిమా థియేటర్ లాంటి ఎవరికి దానితో ఉపయోగం లేదు, ఒక్క మనిషికి తప్ప. అదేవిధంగా నారాయణ గుర్రాల గడ్డలో కానివ్వండి, ప్రకాష్ నగర్లో కానివ్వండి, అదేవిధంగా గౌస్ నగర్లో కొన్ని చోట్ల, అదేవిధంగా బీడీ కాలనీ, ప్రతి చోట్ల కూడా పేద ప్రజల ఇళ్లను కూలగొట్టినారు. మేము అడుగుతున్నాం, మీకు ఎట్టయితే సినిమా థియేటర్లు మీరు ఆపాలని ప్రయత్నం చేస్తున్నారో, దానికి కూలగొట్టలేకపోయినారో, మీరు ఈ పేద ప్రజల ఇళ్లను ఎట్లా కూలగొట్టినారని మేము ఇక్కడ చెబుతున్నాము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీ ముందరికి ఒకటే చెబుతున్నాము, ఒక సెక్యులర్ పార్టీ అని ముందుకు వచ్చింది. ఒక సెక్యులర్ పార్టీ కూడా అది డైరెక్ట్ గా చెప్పుతున్నది, ప్రత్యక్షంగా చెప్పుతున్నది. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో వచ్చినదనుకోండి, మేము ఎన్ఆర్సీ కానీ నల్లా చట్టాలను మేము అమలు పరచమని డైరెక్ట్ గా చెబుతున్నది. ఆ పార్టీకి విడిచిపెట్టి ఇదే విధంగా లోకల్లో ఉన్న 10 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా మేము అమ్జద్ బాషా గారిని గెలిపించినాము. ఆ విధంగా 15వ రాష్ట్రంలో 5 సంవత్సరాలు టీడీపీ పార్టీ, 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ కాంగ్రెస్ పార్టీకి, మీ పార్టీలో కడపకు ఎంత డెవలప్ చేస్తున్నారని మేము అడుగుతున్నాము. లక్షల రూపాయలు మేము ఇక్కడ వేల లక్షల రూపాయలు, మేము కోట్ల రూపాయలతో మేము అభివృద్ధి చేస్తున్నామని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చెబుతున్నారు. ఇప్పటి వరకు నీళ్ళ సమస్యతో ప్రజలు అల్లాడుతున్నారు. 5 రోజులకు ఒక తూరి, 6 రోజులకు ఒక తూరి నీళ్లు ఇడుస్తున్నారు. ఏమైనా మాట్లాడితే నీళ్లు ఇడిచే వాళ్ళకి, అయ్యా నీళ్లు లేవు, కరువు ప్రాంతమైంది, మీకు తెలియదా, ఇన్ని కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టేసి కడపకు నీళ్ల సమస్య తీర్చలేకపోయినారంటే మీకంటే అభాగ్యులు ఎవరు లేరని మేము అడుగుతున్నాము. దానికి కడప ప్రయోజనం కోసం, కడప డెవలప్మెంట్ కోసం, అభివృద్ధి కొరకు ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతున్నాము. కాంగ్రెస్ పార్టీ నుంచి అని మేము మద్దతు ఇస్తున్నాము.
ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ కాబట్టి, హిందూ ముస్లింని వేరు చేయదు కాబట్టి, పాకిస్తాన్ హిందుస్థాన్ అనే మాట ఇడిచిపెట్టి, మందిర్ మస్జిద్ అనే మాట ఇడిచిపెట్టి, ఇక్కడ లౌకికవాదాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే పార్టీ ఒకటి ఉండాలి. ఆ పార్టీని మేము గెలిపించుకుంటామని ఈ మీడియా ముఖాముఖిగా నేను చెబుతున్నాను.